1650 రూపాయలకి రైతు దగ్గర మొక్కజొన్న కొంటారు. సబ్సిడీ పేరు మీదేమో ఈ పాలు సప్లై చేస్తున్న రైతులందరికీ మేత మొక్కజొన్నతో మేత తయారు చేసి సబ్సిడీ పేరు మీద సంఘం డైరీలో రికార్డు రాసుకుని దాన్ని రైతులకు ఇస్తారు. ఏతావాత జొన్నతో లాభాలు తినేది ఎవరు? జొన్నతో బాగా మేస్తున్నది ఎవరు? జొన్న అవసరం ఎవరికి? ఇవాళ చెప్తున్నారు, రైతులు చెప్తున్నారు వడ్ల మూడులో 1,00,000 టన్ను ఉందండి, 1,00,000 క్వింటాలో 1,00,000 టన్ను ఉందని చెప్తున్నారు. 1,00,000 క్వింటాలా, 1,00,000 బత్తానా, 1,00,000. ఇక్కడున్నది ఎంత? ఇక్కడున్నది ఎంత? ఇది ఎవరిది? రైతులది. ఇది 5వ తారీఖేమో ఈ గోడౌన్ తాళాలు బద్దలు కొడతారు దౌర్జన్యంగా. అంటే మీ ప్రభుత్వంలో ప్రభుత్వ యంత్రాంగం అధికారులు లేరా? నిజంగానే అంబటి మురళినో సముద్రయ్యో లేదా సముద్రి గారి కోళ్ళలో బ్లాక్ మార్కెటింగ్ చేశారు, గోడౌన్ పెట్టారు. ఎవరు రావాలి? ఎవరు రావాలి అంటున్నా? మీరెవరు? రౌడీలు ఎవరు? మడ్రలు చేసిన వాళ్ళు, మట్టి వ్యాపారం చేసేవాడు మీరెవరని అంటున్నా? మీరందరూ వచ్చి ఇక్కడ దొమ్మి దారి చేయటం ఏంటి? మీకు వెనకాల పోలీసులు కాపలా రావటం ఏంటి? క్యా జిందా సాబ్ క్యా హో రహా హై? పోలీస్ కా మామలా క్యా హో గయా? అరే యూనిఫామ్ ఉంది కదా. ఒక ప్రైవేట్ గోడౌన్ మీదకి, ఒక రైతులకు సంబంధించిన గోడౌన్ మీదకి కొంతమంది రౌడీ షీటర్లు, మర్డర్ కేసుల్లో ముద్దాయిలు దొమ్మిగా దౌర్జన్యంగా గోడౌన్ బద్దలు కొట్టడానికి వెళ్తుంటే పోలీసులను కాపలా పంపిస్తారా? అంటే మామిళ్ళపల్లిలో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని వీళ్ళని తుక్కు రేగ కొట్టకుండా పోలీసులను అంగు పంపిస్తారు. అంతే కదా. రండి పోనీ చెప్పి ఈ ఊళ్ళో వాళ్ళని, అరే మీ ఊరి మీద దాడికి వస్తున్నాను అని చెప్తే ఈ ఊళ్ళో ఉన్నటువంటి 20 కులాలు మీరు కలిసి తేల్చుకునేవాళ్ళు కదా. తెలుగుదేశం వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్న 20 కులాలు కలిసి ఊరి మీద దాడికి వస్తే పోలీసులను లంగు తెచ్చుకుని ఈ రకంగా చేస్తారు. ఇవాళ వాడు ఆడవాళ్ళ మీద కేసులు కడతారు, భార్యాభర్తల మీద తప్పుడు కేసు కడతారు. ఎప్పుడు గోడౌన్ బద్దలు కొట్టి ధ్వంసం చేసి మా ఆస్తిలోకి వచ్చారని చెప్పని కళ్యాణి గారు, త్రివేణి గారు కేసు పెడితే, సముద్రి గారు కోళ్ళ కేసు పెడితే దాన్ని గట్టిగా పోట్లాడి మురళి గారు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ధర్మం చేస్తారా, న్యాయం చేస్తారా, లేదా పోలీసు ఉద్యోగం మీరు చేస్తారా చేయరా అని చెప్పని జిల్లా పోలీసు అధికారుల మీద ఒత్తిడి తెస్తే వాళ్ళు 8వ తారీఖు కేసు కడతారు. 9వ తారీఖున ఈ ధూళిపాల నరేంద్ర మరో తప్పుడు కేసు కట్టిస్తాడు. తప్పుడు కేసు కట్టాకి కాకి యూనిఫామ్ ఎలా ఒప్పుకుంటుందంటున్నా? అంతరాత్మ ఉండదా కాకి యూనిఫామ్లో? ఇక్కడ పొన్నూరులో పనిచేస్తున్న వాళ్ళకి అంతరాత్మ ఉండదా? ప్రశ్నించుకోరా? అరే ఇంత పాపం మనకెందుకురా అని అనుకోరా? ఆడవాళ్ళ మీద పొలానికి వెళ్ళి రోజు మట్టి పిసుక్కునే వాళ్ళ మీద, ఏనాడు పొన్నూరు ముఖం సరిగ్గా చూడని వాళ్ళ మీద, ఇల్లు పొలం తప్పితే ఇంకొక వ్యవహారం తెలియని వాళ్ళ మీద ఇవాళ ముద్దాయిలుగా కేసులు పెడతారా? వాళ్ళు దౌర్జన్యం చేశారా? మీరేమో మామూలుగా ఇంతెంత నన్ను మురళి గారిని కలిపినా కంటే కూడా ఇంకా లావుగా ఉన్నారు మీరు. ఒక్కొక్కడు ఎంత ఎత్తున్నారు. సముద్రం ఒక్కొక్క తోపు దోస్తుంటే వెళ్ళి 10 గజాలు అవతల పడుతున్నాడు. ఆ వీడియోలు ఉన్నాయి కదా. మిమ్మల్ని ఆడవాళ్ళు కొట్టారా, ముసలోళ్ళు కొట్టారా? ఈ ముద్దయ్య ఈయన కొడతాడు ఎవరన్నా? కాదే, వాళ్ళు ఎప్పుడు మామూలుగా శ్మశానం ఎప్పుడు పిలుతుందని ఎదురు చూసే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఈ వయసులో కర్మకి 30 ఏళ్ళు నీ వెనకాల తిరిగి నీ జెండా మోసి నిన్ను గెలిపించిన కర్మకి ఈ మామిళ్ళపల్లిలో ఉన్నటువంటి కాపులు ఈ వయసులో ముద్దాయిలు అవ్వాలా? జైలుకి వెళ్ళి రావాలా? సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా ఇవాళ సత్యమేవ జయితే అని చెప్పి ఇక్కడికి వస్తారా ఈ ఊళ్ళోకి? మరి ఆ ఎంఆర్ఓ ఎవరు రేపల్లి పక్కన ఊళ్ళోంచి అక్కడ పుట్టి అక్కడ చదువుకున్నా అంట. మరి రేపల్లో మాస్టర్లు ఇదే చదువు నేర్పారేమో. ఆ ఎంఆర్ఓకి చదువు చెప్పిన మాస్టర్లారా పట్టుకుని ఎమకొట్టుడు కొట్టండి. స్కూల్లో ఎట్ట కొట్టేవాళ్ళు మీరు తప్పుడు పనులు చేస్తే ఎమకొట్టుడు కొట్టండి. అరే రాజకీయాలు ఏంట్రా మేము నేర్పిండి ఏంటి చదువు, నీ తప్పుడు పనులు ఏంట్రా, తప్పుడు ఉద్యోగం ఏంట్రా అని కొట్టపోతే, మీ మాస్టర్లు కొట్టపోతే ఇట్లాంటి వాళ్ళు ప్రజలను కాల్చుకు తింటూ ఉంటారు కదా. ఉద్యోగం కోసం తప్పుడు కేసు కడతావా నువ్వు? గోడౌన్ సీజ్ చేస్తావా? సీజ్ చేయడం లా అండ్ ఆర్డర్ అంట. సీజ్ కూడా కారణం ఏంటంటే ముందు రోజేమో మార్కెటింగ్ సెక్రటరీ గారు మీరు
లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు కాబట్టి 5,000 పెనాల్టీ వేస్తాం, జాగ్రత్త లైసెన్స్ తీసుకోండి అని ఆవిడ చెబితే నోటీస్ అతికిస్తుంది. ఎంఆర్ఓ గారేమో ఒక మళ్ళీ ఒక ఏం సీలేస్తాడు. సీలేసేప్పుడు ఏమనిస్తాడు, పలానా తెలుగుదేశం నాయకుడు అంట, తెలుగుదేశం నాయకుడు కంప్లైంట్ చేశాడంట. ఏమని? రైతుల్ని ఏమార్చి రైతుల్ని దోచుకుని అంబటి మురళి గారు సరుకు కొన్నాడు, రైతుల దగ్గర కొని ఇక్కడ దాచుకున్నాడు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నాడని చెప్పని తెలుగుదేశం నాయకుడు కేసు పెట్టాడంట. ఎవడు కేసు పెట్టాలి? ఎవరైతే రైతులు ఆరోపణ చేస్తే నా సరుకు నేను అమ్మాను, ఇదిగో అంబటి మురళి గారి అకౌంట్లోంచి నాకు డబ్బులు వచ్చినాయి, నా దగ్గర మొక్కజొన్న కొని డబ్బులు వేశాడు, లేదా నాకు రసీదు ఇచ్చాడు, లేదా ఇదిగో ఫోటో నేను అమ్మినప్పుడు నాకు అంబటి మురళి గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే ఇదిగో ఫోటో ఇదిగో, లేదా ఏమీ లేదు నా దగ్గర సాక్ష్యం లేదు కానీ నా దగ్గర అంబటి మురళి కొన్నాడు నేను అమ్మానని ఒక్క మొక్కజొన్న రైతు అన్న కంప్లైంట్ తీసుకోవాలి కదా. అంటే దొంగ కేసు పెట్టాక కూడా మీరు వావి వరుసలు కానీ ఉచ్చు నీచం ఆలోచించట్లేదు. తెలుగుదేశం నాయకుడు కంప్లైంట్ పెడితే గూడౌన్ వచ్చి సీజ్ చేస్తాడు ఈ ఎంఆర్ఓ గారు. మార్కెటింగ్ యార్డ్ ఆయన ఆవిడ నోటీస్ పెడుతుంది, త్రివేణి గారు కళ్యాణి గారు త్రివేణి గారు ఆవిడ సౌందర్య గారు కోళ్ళ తప్పుడు వ్యాపారం చేస్తుంది, లైసెన్స్ లేకుండా మొక్కజొన్న వ్యాపారం చేస్తుందంట ఆవిడ. దాంట్లో ఉన్న బస్తాలన్నీ అందరు రైతులు మాయని చెప్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ధూళిపాల నరేంద్రతో సంగం డైరీకి రాజీనామా చేయించడం నువ్వు తలకిందులు తపస్సు చేయనని నీ వల్ల కాల. మంత్రి పదవి ఏమనని బెదిరించినా కూడా నాకు సంగం డైరీ కావాలి, నీ బొంగులో మంత్రి పదవి నాకెందుకని చెప్పని నిన్ను చీకొట్టాడు నరేంద్ర. అవును కదా, ఇది వాస్తవమే కదా. అంటే డైరీలో ఉన్నటువంటి మజా, డైరీలో సంగం డైరీలో ఉన్నటువంటి హాయ్, సంగం డైరీలో ఉన్నటువంటి కిక్కు నీ మంత్రి పదవిలో ఇంత కూడా ఉండదని చెప్పాడు కదా నరేంద్ర గారు. చెప్పలేదా? చెప్పాడు కదా. మరి ఎన్ని పాపాలు నీ నాయకత్వంలో ఇక్కడ జరుగుతుంటే, ఇక్కడ ఆడ మగ 60-70 ఏళ్ల వయసులో 50 చిల్లర వయసులో మట్టి పిసుక్కోవటం తప్పితే, పొలం పండించుకోవటం తప్పితే మరొక పని చేతకానటువంటి వీళ్ళు, మీరు వీళ్ళ మీద నీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ కన్నీరు నేల మీద పడితే నీ కుటుంబానికి నారా చంద్రబాబు నాయుడికి ఏమన్నా సుఖమా జయమా అని అడుగుతున్నాను. రైతు భాషలోనే మాట్లాడుతున్నా. నీ కుటుంబం ఏమన్నా ముందుకెళ్తుందా? ఇంతమంది రైతాంగం, రైతులు, ఆడ మగ వయసు మీరినోళ్ళు నీ ప్రభుత్వం పెట్టేటువంటి బాధల వల్ల, నీ ప్రభుత్వం చేస్తున్న కిరాతకాల వల్ల, అరాచకాల వల్ల, నీ ఎమ్మెల్యేలు చేస్తున్న పాపాల వల్ల వీళ్ళ కన్నీరు భూమి మీద పడితే నీ కుటుంబం ఏమన్నా బాగుంటుందా అని అడుగుతున్నాను. నువ్వు కంట్రోల్ చేసుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ పాపాలు చేస్తున్నటువంటి ధూళిపాల నరేంద్ర నెట్టాకు సంగం డైరీలో పాపాలని, సంగం డైరీలో బయటికి తేలేవు, నువ్వు రిజైన్ చేయించలేవు. ఆ తలుపు పట్టుకు ఏలాడుతున్నా కుర్చీ పట్టుకుని సీఎండి కుర్చీ, చైర్మన్ కుర్చీ పట్టుకు ఏలాడుతున్నటువంటి ధూళిపాల నరేంద్రని నువ్వేమీ చేయలేవు, కుర్చీ నుంచి లాగలేవు. కనీసం ఇట్లాంటి తప్పుడు కేసులన్నా ఆపకపోతే మీ పతనం మావిళ్లపల్లితోనే మొదలవుతుందని కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే జిల్లా ఎస్పీ గారు, నువ్వెక్కడో ఉత్తర భారతదేశాన్ని నుంచి ఇక్కడికి వచ్చావు. ఉత్తర భారత